హాయ్ అండి. మా పిల్లలు చూసారా ఎంత అందంగా ఈ డయాగ్రామ్స్ అయితే డ్రా చేశారో ఫ్రెండ్స్. నేను పిల్లలకి చార్ట్ వర్క్ ఇచ్చానండి. ఒక్కొక్కళ్ళు ఎంత నీట్గా డ్రా చేశారంటే అవి మీకు చూపించాలనుకున్నానండి. చూడండి, ఇదైతే ఫారెస్ట్ నేచర్ని డ్రా చేశారు. వాళ్ళకి ఫారెస్ట్ లెసన్ ఉందండి. ఇది వచ్చి ఫర్టిలైజేషన్ అన్నమాట. ప్లాంట్స్లో ఏ విధంగా సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఫర్టిలైజేషను. నెక్స్ట్ ఇది వచ్చి హార్ట్ డయాగ్రామ్ అండి. సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ అనమాట. ఓకేనా. అవి నెక్స్ట్ ఇది వచ్చి టంగ్, డిఫరెంట్ టేస్టింగ్ రీజియన్స్ ఇన్ టంగ్ అనమాట. టంగ్ చూడండి ఎంత బాగా లిప్స్ వేసేసి టంగ్ ఎంత బాగా డ్రా చేశారో. నెక్స్ట్ ఇది వచ్చి టీత్ అరేంజ్మెంట్ ఫ్రెండ్స్. మన జాలో, అప్పర్ జాలో, లోయర్ జాలో టీత్ అరేంజ్మెంట్. మనకి ఇన్సిజర్స్, కెనైన్స్, మోలార్డ్స్, ప్రీ మోలార్డ్స్. నెక్స్ట్ ఇది వచ్చి క్రాస్ పాలినేషను అండ్ సెల్ఫ్ పాలినేషను డయాగ్రామ్ అనమాట. ప్లాంట్స్లో జరిగే సెక్షువల్ రిప్రొడక్షను. నెక్స్ట్ ఇది వచ్చి టోటల్ ట్రాన్స్పోర్టరీ సిస్టమ్. చూడండి హ్యూమన్ ఎంత బాగా డ్రా చేశారో. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనమాట, హార్ట్. నెక్స్ట్ ఇది వచ్చి ర్యూమినెంట్స్లో డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది. ర్యూమినెంట్స్లో ఉండే డైజెస్టివ్ సిస్టమ్ చూడండి, కౌని ఎంత బాగా డ్రా చేశారు. నిజంగా పిల్లలు చాలా క్రియేటివ్ అండి. ఇది వచ్చి ఫోటోసింథసిస్ స్కెచ్. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చి మన మౌత్లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ అనమాట. ఇన్సిజర్స్ ఎలా ఉంటాయి, కెనైన్స్, మోలార్స్, ప్రీ మోలార్స్. నెక్స్ట్ ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఇదైతే ఎంత బాగా డ్రా చేశారోనండి. మా పిల్లలు నిజంగా క్రియేటివ్ అండి. వాళ్ళల్లో ఇన్బిల్ట్ టాలెంట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు చదివే కాకుండా వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే పిల్లలకి కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. వాళ్ళల్లో టాలెంట్స్ కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఇది కూడా ఫర్టిలైజేషన్. ఇది వచ్చి రెస్పిరేటరీ సిస్టమ్ ఫ్రెండ్స్. మన హ్యూమన్లో రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ ఎలా ఉంటాయి, విండ్ పైపు, లారింగ్స్, ఆల్వియోలై. ఇది వచ్చి హార్ట్ డయాగ్రామ్. చూడండి ఎంత బాగా డ్రా చేశారో. నిజంగా హార్ట్ డయాగ్రామ్ కొంచెం డిఫికల్ట్, హార్ట్ని డ్రా చేయడం. కానీ మా పిల్లలైతే చాలా నీట్గా డ్రా చేసి. ఇది వచ్చి సీడ్ డిస్పర్సల్. డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్, అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏ విధంగా డిస్పర్స్ అవుతాయి. ఎంత బాగా డ్రా చేశారో కదండి.